రామానుజీయ స్వామి వారి యొక్క పాద పద్మములకి దాసోహములు సమర్పిస్తూ ఈ రోజున జరిగేటువంటి ఈ 1001 కలశం యొక్క వైభవమైనటువంటి ఆరాధన మనం ప్రతి చోట అర్చన లేదా నిత్య కళ్యాణము లేదా వాహన సేవ మొదలైనటువంటివన్నీ కూడా ఆర్జితములైనటువంటి సేవలన్నింటినీ కూడా ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా సరే సేవించుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శాస్త్రంలో నిర్ణయింపబడినటువంటి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అభిషేకాన్ని మనం అనంత స్నపనము అని అంటాము. అనంతము అని అంటే భూమి అనేటువంటి ఒక అర్థం ఉంది. అలాగే అనంతము అంటే భూమిని ధరించినటువంటి ఆదిశేషుడు అనేటువంటి ఒక అర్థం ఉంది. కనుక ఈ స్నపనానికి అనంత స్నపనం అని, అలాగే సహస్ర బడాకృతిగా కలిగినటువంటి ఆదిశేషుడి యొక్క పేరు కింద కూడా చెబుతూ ఉంటారు. అలాంటి ఎందుకోసం అనంత స్నపనం అన్నారంటే భూమిలో మట్టి నుంచి మాణిక్యం వరకు కూడా దొరుకుతుంది ఈ భూమిలో. అలాగే మనం చేసేటువంటి ఈ స్నపనంలో కూడా మొట్టమొదటిగా మానుష పదంలోకి వచ్చేటువంటి ఆ 25 కలశాలలో మొట్టమొదటిగా వేసేటువంటిది మట్టితోనే. ఆ మట్టి కూడా ఉత్తరం వైపు మనకి పర్వతాలు ఉంటాయి కాబట్టి ఆ పర్వతాల నుంచి వచ్చేటువంటి మట్టి, అలాగే నదుల నుంచి, సరస్సుల నుంచి, సముద్రాల్లో నుంచి, లోయల నుంచి, కుంటలలో నుంచి, బావిలో నుంచి వచ్చేటువంటి వాటిని ఇసుకని మొదలైన ఇసుకలో కూడా తెలుపు నలుపు రంగులో ఉండేటువంటి ఇసుకని ఇలాగ రకరకాలైనటువంటి ఆ మృతికలతో కూడుకునేటువంటి ఆ మట్టి జలంతోనే మొట్టమొదటిగా ఆ స్వామికి అభిషేకం అనేటువంటిది జరుగుతుంది. మరొకటి చివరిగా జరిగేటువంటి ప్రధానమైనటువంటి వాసుదేవ కలశంలో రకరకాలైనటువంటి రత్నములు, వజ్రములు, వాణిజ్యములు, అలాగే పగడములు, వైడూర్యములు మొదలైనటువంటి బంగారము మొదలైనటువంటి లోహములతో కూడినటువంటి జలములతో ఈ మిగతా 1000 కలశాల్లో వేసినటువంటి ద్రవ్యములు ఏవైతే ఉంటాయో ఆ ద్రవ్యములన్నీ కూడా ఒక ధృవమాత్రంగా ఆ ప్రధాన కలశంలో ఉంచి తద్వారా ఆ ప్రధాన కలశాన్ని తిరిగి స్వామికి సమర్పించుకుంటామన్నమాట. అట్లాగే ఈ భూమిలో ఉండేటువంటి సంపదలు, అరణ్యంలో ఉండే సంపదలు వేరుగా ఉంటాయి, గ్రామంలో ఉండేటువంటి సంపదలు వేరుగా ఉంటాయి. కనుక అరణ్యంలో పండేటువంటి పంటలు కానీ లేదా రావి, మర్రి, వేడి, దుర్వి మొదలైనటువంటి మోలుగా మొదలైనటువంటి మహాయాంత్రికమైనటువంటి వృక్షములు కానీ ఆ వృక్షములలో కూడా 3 భాగాలుగా వేరు భాగం ఒకటి, అలాగే దాని మీద ఉండేటువంటి త్వగ్భాగం ఒకటి, అలాగే పత్ర భాగం ఒకటి, ఫల భాగం ఒకటి, ఈ మొదలైనటువంటివన్నీ కూడా ఒక చెట్టు నుంచి తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి వాటిల్లో తూర్పు దిక్కున ఏ కలశం ఎందు వేరు ఉంటారు, దక్షిణ దిక్కు ఎందు ఏ కలశంలో పత్రం ఉంటారు, పశ్చిమ దిక్కు ఎందు ఏ పుష్పం ఉంటారు, ఉత్తరం ఎందు ఏ ఫలం ఉంటారు. ఇది ఒక మండలానికి ఉండేటువంటి ధర్మం అన్నమాట. అలాగే గ్రామంలో పండినటువంటి మొదలైన జీలకర్ర మొదలైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, అరణ్యంలో పండేటువంటి ధాన్యం, ఫలములు, కందమూలములు మొదలైనటువంటివన్నింటినీ కూడా ద్రవ్యము, దక్షిణం దిక్కున పరిమళములైనటువంటి ఘనసారము, సుగంధము, యాలకులు మొదలైనటువంటి వాటితో ఆ 81 కలశంలో కూడా తమలపాకు పత్రాన్ని ఉంచి అక్కడ ఆరాధించినటువంటి ఆ ద్రవ్యాన్ని స్వామికి సమర్పించారు. ఇప్పుడు పశ్చిమ దిగ్భాగంలో ఉండేటువంటి 81 కలశంలో పశ్చిమము అనగానే మనకి ఆ దిక్కుకు వరుణుడు అధిపతి అని తెలుస్తుంది. మరి వర్షం, నీరు ఎన్ని రకాలుగా లభిస్తుంది మనకి. ఆకాశం నుంచి పడితే వర్షం అంటున్నాం, నదిలో ఉంటే నదీ తీర్థం అంటున్నాం, చెరువుల్లో ఉంటే చెరువుకు సంబంధించిన తీర్థం అంటున్నాం, సముద్రంలో ఉంటే సముద్ర తీర్థం అంటున్నాం, కంటి నుంచి వస్తే కన్నీరు అంటున్నాం. అంటే నీటికి ఇన్ని రకాల రూపంగా ఉండేటువంటి వాటికి అధిపతి అయినటువంటి వాడు వరుణుడు.
మొదలైనటువంటి తీర్థముల చేత, అలాగే వర్ష తీర్థముల చేత, అలాగే మనం వాడుకునేటువంటి భావి తీర్థము, అలాగే దిగుడు భావి మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల యొక్క తీర్థమంతా కూడా ఆ పశ్చిమ తీరంలో ఉండేటువంటి ఆ 81 కలశంలో కూడా అధివాసం చేసి ఉంది, ఆరాధించి ఉన్నారు. ఆ తర్వాత ఉత్తరం వైపు, ఉత్తరం సోముడు కనుక, సోముడు ధాన్యానికి అధిపతి కనుక ఆ సోమ ఉత్తర దిక్కున ఉండేటువంటి 81 కలశంలో కూడా వివిధ రకాలైనటువంటి ధాన్యాలన్నింటినీ కూడా ఉంచుతారు. ఉంచేసి అక్కడ భగవంతుడిని ఆరాధిస్తారు. ఆ తర్వాత ఆగ్నేయములలో ఉండేటువంటి 49 కలశాలు ఉంటాయి. ఈ 49 కలశాల్లో కూడా గోవు యొక్క స్వరూపమైనటువంటి నారాయణుడికి ఆరాధించబడి, గో విశేషములైనటువంటి ఆవు పాలు, పెరుగు, గోమూత్రం, గోమయం, గోఘృతం అనేటువంటి ఈ పంచ ద్రవ్యములన్నింటినీ ఆ 49 కలశాల్లో ఉంచి అక్కడ నారాయణుడిని ఆరాధిస్తారన్నమాట. ఈ ఏకోనపంచాశత్ కలశాలను కూడా స్వామికి సమర్పిస్తారు. ఇకపోతే నైరుతి వాయువ్యంలో ఉండేటువంటి కలశాల్లో 49 కూడా అలాగే నువ్వుల నూనెతో కలిపినటువంటివి, అలాగే చెరుకు రసం, అలాగే బెల్లపు రసం, అలాగే వరిపేలాలు మొదలైనటువంటి వాటితో సమకూర్చబడినటువంటి తీర్థం. అలాగే వాయువ్యం వైపులో ఉండేటువంటి వాటిల్లో ఆవాలతో చేసినటువంటి నూనెని, అలాగే ఫలరసములని మొదలైనటువంటి వాటిని ఉంచుతారు వాయువ్యంపై. ఇక ఈశాన్యానికి వచ్చేసరికి హరి దేవత ఆ ఈశాన్య మండలంలో ఉండేటువంటి వాటిలలో తేనె, అలాగే పీయూష జలం అని చెప్పి నారికేల జలాన్ని వాటిని ఉంచుతారు. ఇక మధ్య కలశంలోకి వచ్చేసరికి మనం చెప్పినటువంటి నవరత్నములు ఏవైతే ఉంటాయో ఆ నవరత్నములన్నీ కూడా ఆ 9 దిక్కులో ఉండి, మిగతా రత్న విశేషమైనటువంటివన్నీ కూడా ఆ ప్రధాన కలశమైనటువంటి ఏకోత్తర సహస్ర కలశాభిషేక అధిష్టానమూర్తి అయినటువంటి పరమాత్మ వాసుదేవుడు దాంట్లో సన్నిధి అయి ఉండి ఆరాధన స్వీకరించి ఈ 1000 కలశాలు అయిపోయిన తర్వాత తిరిగి చివరికి ఇక్కడ ఆయా మంత్ర దేవతల హవనం జరుగుతుంది. జరిగిన తర్వాత పూర్ణాహుతి జరిగిన తర్వాత ఆ తర్వాత ఆ సంపాదాన్ని సేంద్రాన్ని చేసి ఆ తర్వాత ఈ చూర్ణ కలశాలు అని చెప్పి హోమానికి పూర్ణాహుతి ఏ విధంగా అయితే ఉంటుందో మన అభిషేకానికి కూడా చూర్ణ స్నానం అనేటువంటిది అవధిగా ఉంటుంది. ఆ తర్వాత స్వామిని ప్రార్థించి ఆ తర్వాత స్వామి యొక్క అనుగ్రహ ప్రసాద విశేషంగా మనం ఆ స్వామి తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తామన్నమాట. ఇలాంటి ఎంతో వైభవమైనటువంటి ఈ సహస్ర కలశ శ్రవణ మహోత్సవాన్ని మనమంతా కలిసి ఆచార్యుల యొక్క సన్నిధిలో చేసుకోవడం, అలాగే ఇలాంటిది ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది మన యొక్క భాగ్య విశేషమని చెప్పి తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి వారందరికీ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ, జై శ్రీమన్నారాయణ. బోల్ రాజా రామచంద్ర మహారాజ్ కి జై, స్వామీజీ మహారాజ్ కి జై. అలాగే మన యొక్క ఆరాధ్య దేవుడైనటువంటి శ్రీ రామచంద్ర స్వామి యొక్క విహారాన్ని వేరాన్ని కట్టుకోలేనటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి వారిలో మన వైశాఖరి గారు కూడా ఒకరు. కాబట్టి వారి యొక్క తమ అనుభవాన్ని స్వామి యొక్క సన్నిధిలో విన్నవించవలసిందిగా ప్రార్థిస్తున్నారు.